పార్లమెంటు ఆవరణలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల ఆందోళన. తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలి అని డిమాండ్. ఆందోళన చేస్తున్న ఎంపీలు వంశీకృష్ణ, రఘురాం రెడ్డి, చామల, మల్లు రవి, కావ్య, వేం నరేందర్ రెడ్డి, అనిల్. ఎంపీలతో కలిసి ఆందోళనలో పాల్గొన్న మంత్రి వివేక్ వెంకటస్వామి తెలంగాణపై తేజస్వి చేసిన వ్యాఖ్యలను రికార్డులో నుంచి తొలగించాలని స్పీకర్కు విజ్ఞప్తి. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు ఎవరు కూడా తెలంగాణ ఉద్యమంలో లేరు. ఎంపీ కావ్య లేదు, వాళ్ళ అయ్యే లేడు తెలంగాణ ఉద్యమంలో. ఇక్కడ ఉన్న వంశీకృష్ణ తెలంగాణ ఉద్యమంలో లేడు, వాళ్ళ అయ్యే ఉద్యమంలో లేడు. వేం నరేందర్ రెడ్డి అసలే లేడు తెలంగాణ ఉద్యమంలో. ఇక ఈ ఎంపీలకి ఎట్లా తెలుస్తుందా తెలంగాణ ఉద్యమం గోస, బాధ, ఆ ఉద్యమం నాటి పరిస్థితులు? చూస్తే సూచనలు దూరంకి వెళ్ళి ఇట్లా చూడవచ్చు. చూసడానికి ఏం అర్థమవుతుంది? యాక్సిడెంట్ అయినోనికి అర్థమవుతుంది. వాని గోసేంది, కాలు ఇరిగిందా, రెక్కి ఇరిగిందా, వాడు ఏం బాధపడుతున్నా అనేది ఆ యాక్సిడెంట్ గురైనోనికి తెలుస్తుంది. యాక్సిడెంట్ చూసినోనికి ఏం తెలుస్తుంది? ఇరుగు తిరిగి కాలు అన్నట్టు ఉంటుంది. వీళ్ళు గసంటి వాళ్ళే. అసలు ఇప్పుడు బీజేపీ ఎంపీలను ఏమనాలి మనం? మన తెలంగాణను ఆంధ్రప్రదేశ్ను విడదీసేటప్పుడట పాకిస్తాన్ విభజన లెక్క అయిందట. ఇండియా పాకిస్తాన్ విభజించినట్టు అయిందట. ఇక్కడ ఇప్పుడు పాకిస్తాన్ ఎవరు, ఇండియా ఎవరు? మరి ఈ రెండు రాష్ట్రాలల్లో పాకిస్తాన్ ఎవరు, ఇండియా ఎవరు? ఇది ఒక తెలంగాణ అవమానించలే, ఆంధ్రప్రదేశ్ను కూడా అవమానించారు. కానీ వాళ్ళకి అర్థమైతే లేదు. వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతాను, ముసిముసి నవ్వులు నవ్వుతాను వాళ్ళు. యాక్చువల్లీ ఆనాడు ఫ్రీడమ్ కావాలని కోరుకునేది ఎవరు? భారతదేశం వాళ్ళు. భారతదేశం వాళ్ళు అంతా ఫ్రీడమ్ కావాలని కోరుకున్నప్పుడు మాకు ప్రత్యేకమైన రాష్ట్రం కావాలని, ప్రత్యేకమైన దేశం కావాలని కోరుకునేది ఎవరు? జిన్నా. అంటే ప్రత్యేకమైన రాష్ట్రం, దేశం కావాలని జిన్నా కోరుకున్నప్పుడు పాకిస్తాన్ ప్రత్యేకమైన దేశమైంది. ఇక్కడ కేసీఆర్ని జిన్నాతోటి పోలుస్తూ, తెలంగాణను పాకిస్తాన్ తోటి పోలుస్తూ, మన స్వతంత్రాన్ని పాకిస్తాన్ స్వతంత్రంతో పోలుస్తూ మనల్ని అవమానించింది. దీనికి బండి సంజయ్ గారు సపోర్టు కొట్టిండ్రు, ధర్మపురి అరవింద్ గారు సపోర్టు కొట్టిండ్రు, ఈటల రాజేందర్ గారు మౌనముని లెక్క మౌనం దాల్చిండు, డికేఆర్ గారు పట్టింపు లేనట్టు ఆమె ఉన్నారు. ఈ 8 మంది ఎంపీలు ఎవరైతే ఉన్నారో, కొండ విశ్వేశ్వరరెడ్డి కావచ్చు, ఇక మైకు ముందర కనపడంగానే మైకు పట్టుకోగానే లోడ 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 వాగే, కాకి లెక్క వాగే రఘునందన్ రావు గారు కూడా నోటి నుండి మాట లేదు. ఏంది మీ ఎంపీలు? మనం పాకిస్తాన్ వాళ్ళమా? మనం పాకిస్తాన్ వాళ్ళమా? మనకు పాకిస్తాన్ భావజాలం ఉన్నదా? మనం రాష్ట్రం కోరుకోవడం అంటే పాకిస్తాన్ దేశం కోరుకున్నట్ట? రఘునందన్ రావు గారు మీరు మాట్లాడాలి. ఈటల రాజేందర్ గారు అంటే ఆయన మాట్లాడడు. ధర్మపురి అరవింద్ గారు మీరు మాట్లాడాలి. అదేవిధంగా బండి సంజయ్ గారు మీరు మాట్లాడాలి. మీ పార్టీకి సంబంధించినోడు ఒకడు ఇష్టానుసారంగా మాట్లాడిండు. వానికి ఏం తెలుస్తుంది? మన బాధలు ఆయనకి ఏం తెలుస్తాయి? మన గోసలు ఆయనకి ఏం తెలుస్తాయి? ఆంధ్రప్రదేశ్ తోటి మనం కలిసి ఉండి పడ్డ గోసలు వాళ్ళకి ఏం తెలుస్తాయి? సింపుల్గా పాకిస్తాను ఇండియా విభజన లెక్క పోల్చిండు. దాన్ని మళ్ళా ఇక్కడున్న బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు వెనకేసుకొస్తాను. ఇది ఇంకా సిగ్గుమాలిన చర్య. మీ భావదరిద్రం అనుకోవాలా? తెలంగాణ మీద మీకు ప్రేమ లేదనుకోవాలా? లేకపోతే బీజేపీ నాయకులు ఎవరేం మాట్లాడినా వాళ్ళ అడుగులకు మడుగులు వస్తారనుకోవాలా? అసలు ఢిల్లీకి మీరు గులాములు అనుకోవాలా? లేకపోతే మా రాష్ట్రంలో ఉన్న మా శత్రువులు మీరు అనుకోవాలా? తెలంగాణను పాకిస్తాన్ తోటి పోల్చడం, దీన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? బీజేపీకి సంబంధించిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, ఈ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు గారు. బీజేపీ ఎంపీ సూర్యతేజ తెలంగాణ రాష్ట్రాన్ని పాకిస్తాన్ తోటి పోల్చడాన్ని మీరు ఎట్లా సమర్థిస్తున్నారు? ఇండియా పాకిస్తాన్ విభజన లాగా జరిగింది ఇది అని మీ తేజస్వి, సూర్య తేజస్వి మాట్లాడితే మీరు దాన్ని ఎందుకు సమర్థిస్తున్నారు? అది తప్పు కాదని మళ్ళీ మీరు ఎందుకు వాదిస్తున్నారు? కాబట్టి తెలంగాణలో ఉన్న యువకులు కావచ్చు, ప్రజలు కావచ్చు, మీరు దయచేసి అర్థం చేసుకోండి. బీజేపీ ఏనాడు కూడా మనకు తెలంగాణ వైపు నిలవలేదు. బీజేపీ ఏనాడు కూడా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతలేదు. అది ఏ విషయంలోనైనా నిలబడతలేదు.
ఇప్పుడు మనల్ని పాకిస్తాన్ తోటి పోల్చే వరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కావచ్చు, చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కావచ్చు, సహజంగానే వాళ్ళకి తెలంగాణ వచ్చింది అనేది వాళ్ళకు నచ్చది కాబట్టి, తెలంగాణ అంటేనే వాళ్ళకు ఒక ఈర్ష్య ద్వేష స్వభావం కాబట్టి వాళ్ళు ముసిముసి నవ్వులు నవ్వుతాను. ప్రత్యర్థి ముందట మీ అభ్యర్థి, మీ ఎంపీ అభ్యర్థి మమ్మల్ని అవమానిస్తా అంటే, ప్రత్యర్థులు నవ్వుతా అంటే మీరు సప్పట్లు కొట్టి మీరు విజిల్స్ చేసుకుంటే ఇక వాళ్ళ కోసం మీరు మాట్లాడుతున్నారు, వాళ్ళని సమర్థించుకుంటారు. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు ఈ అవమానాన్ని గుర్తుంచుకుంటారు. తెలంగాణ మీద బీజేపీ చేస్తున్న దాడిని, అది కల్చరల్ దాడి కావచ్చు, మాటల దాడి కావచ్చు, ఆధ్యాత్మిక దాడి కావచ్చు, ఏ దాడినైనా తెలంగాణ ప్రజలను గుర్తుంచుకుంటారు. ఖచ్చితంగా ఎప్పుడు దెబ్బ కొట్టాలో అప్పుడు దెబ్బ కొడతారనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం. ఇక వీళ్ళంటే అసలు తెలంగాణ ఉద్యమంలో లేని వాళ్ళు వీళ్ళు నిరసన తెలియజేస్తే ఇప్పుడు తేజస్వి సూర్య వచ్చి అయ్యా సారీ కావ్యమ్మ సారీ అని చెప్తాడా, లేకపోతే వంశీకృష్ణ సారీ అని చెప్తాడా? అడిగేటోడు అడిగితేనే సారీ చెప్తారు.